సో బైనమీలో మనం పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు పీవైక్యూ క్వశ్చన్స్లో బైనమీలో నెక్స్ట్ కాన్సెప్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ బైనోమియల్లో కానీ మల్టినోమియల్లో కానీ కోఎఫిషియంట్ ఆఫ్ సమ్ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఆర్ ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఆర్ కాన్స్టెంట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇట్లాంటిది ప్రీవియస్ 2013లో వచ్చింది, కానీ 3-4 టైమ్స్ వచ్చింది ఇప్పుడు ఇదే క్వశ్చన్ సేమ్ అలాగే క్వశ్చన్. సో ఇందులో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో ఒక బైనోమియల్లో ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోవడం అంటే అది ఐపీ రేంజే కాబట్టి ఎవరైనా ఈజీగా చేస్తారు. మరి అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా ట్విస్ట్ చేస్తుంటాడు. అంటే ఈజీగా మీరు అంటే జనరల్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ అడుగుతున్నాడు. సో ఐపీలో తను సింపుల్గా ఉంటుంది, ఇక్కడ ఇట్లా చిన్న కాంప్లికేషన్ ఇస్తాడు ఇలా. సో దీన్ని ఇలాంటి వాటిని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ డినామినేటర్ ఇవన్నీ ఉన్నాయి. సో వీలైనంత దాన్ని మినిమైజ్ చేయాలి. సో దీనికంటే బిఫోర్ మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఈ ఫార్ములా చూడండి. సో ఇది ఒకటి 1 + x × 1 - x ఇది అందరికి తెలిసిందే. సో పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకొకటి చూద్దాం. 1 + x + x² × 1 - x అంటే 1 - x³ ఇది అంత ఎక్కువ తెలియకపోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. అంటే మనకి దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఇది తెలిస్తే తర్వాత మన ప్రాబ్లమ్స్లో నేను ఎట్లా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు 1 + x + x² ఇవి మీకు తెలియదు. ఫస్ట్ ఒకటే తెలుసు, ఇది కూడా కొద్దిగా తెలిస్తే ఉంటే తెలిసి ఉండొచ్చు. సో ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. సో × 1 - x చూడండి ఇక్కడ 1x ఇట్లా పవర్ పెరుగుతూ ఉంది. సో కంటిన్యూస్గా × 1 - x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 - ఇక్కడ పవర్ x³ × x పవర్ 4 వస్తుంది. x పవర్ 4. అలాగే ఇట్లా దీన్ని ఎన్ని టర్మ్స్కైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఆ లాజిక్ అర్థమైతే ఇంక మీరు ఎన్నైనా రాయొచ్చు. x³ × x పవర్ 4 × 1 - x అంటే ఏంటి 1 - x పవర్ 5. సో ఇప్పుడు ఈ లాజిక్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు 1 + x + x² సో అప్ టు x పవర్ 9 ఉందనుకోండి. × 1 - x పెట్టి మల్టిప్లికేషన్ వస్తే 1 - x పవర్ 10 అవుతుంది. అలాగే నెక్స్ట్ 1 + x + x² అప్ టు x పవర్ n వరకు × 1 - x పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 1 - సో n + 1 x పవర్ ఆఫ్ n + 1 ఇలా మీరు ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో x³ - 1 అంటే అప్పుడు ఏంటి x - 1 సో x² + x + 1 x² అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 - x³ ఉంది. ఇప్పుడు ఏంటి x³ - 1 సో మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే x³ - 1 దీన్ని మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఏంటి x - 1 చూడండి అక్కడ x కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే ఇక్కడ x కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ x³ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుంది. సో దీని నుంచి మనము చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. x - 1 ఉందనుకోండి. సో దీని x పవర్ 1/3 ఎందుకు రాస్తున్నానంటే ఇట్లాంటివి మనకు వస్తుంటాయి, చూపిస్తాను తర్వాత. సో 1³ 1 పవర్ 1/3 హోల్ క్యూబ్ అని రాయచ్చా లేదా? చూడండి x పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ అంటే xే, నెక్స్ట్ 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 ఇలా రాయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి x ప్లేస్లో x పవర్ 1/3 ఉంది. సో x ప్లేస్లో ఇదేంటి ఇక్కడ 1 అంటే ఇక్కడ 1³ కదా. సో ఇది ఈ టైప్లో ఉంది. క్వశ్చన్ ఎలా ఉంది? x³ - 1³ టైప్లో ఉంది. ఇది x³ - 1³ టైప్లో ఉంది. కాకపోతే x ఉన్న దగ్గర ఏముందంటే x పవర్ 1/3 ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే x ఉన్న దగ్గరల్లా x పవర్ 1/3 1 ఉన్న దగ్గరల్లా 1 పవర్ 1/3 1 పవర్ 1/3 అంటే ఎంత 1 ఇంటూ x ఉన్న దగ్గరల్లా చూడండి దీన్ని కంపేర్ చేస్తే సో x ఉన్న దగ్గర x పవర్ 1/3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా x పవర్ 1/3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది x పవర్ 2/3 సో ఇదేంటి ప్లస్ x పవర్ 1/3 ప్లస్ 1. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడన్నా రేషనలైజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అంటే సపోజ్ ఇట్లా 1 - √x అలా ఉందనుకోండి, దాన్ని రేషనలైజ్ చేయాలంటే ఏం చేస్తాం 1 + √x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అది పవర్స్ ఫ్రాక్షన్స్ వెళ్ళిపోతాయి. అంటే అప్పుడు ఏమొస్తుంది 1 - √x² అంటే ఏంటి x అంటే పవర్స్ ఇక్కడ ఫ్రాక్షన్స్ వెళ్ళిపోయి వస్తుంది. అంటే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇదవుతుంది. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 + √x అయితే 1 + x √x రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 - √x అవుతుంది. అలాగే ఇప్పుడు దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఇదేంటి x పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే xే కదా. 1 పవర్ 1/3 అంటే ఏంటి x - 1 కదా. సో x - 1 ఇప్పుడు దీన్ని ఇది ఉందనుకోండి, దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే పవర్స్ ఫ్రాక్షన్స్ వెళ్ళిపోవాలి అంటే
రేషనలైజింగ్ ఫ్యాక్టర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంతా x పవర్ 1/3 మైనస్ 1. అప్పుడు ఈ రెండింటి ప్రొడక్ట్ ఏమవుతుంది మీకు x మైనస్ 1 వస్తుంది, అంటే ఫ్రాక్షన్ వెళ్ళిపోతుంది. అంటే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది, అలాగే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ తోటి మనం ఆ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్లో అంటే ఏదైనా టర్మ్ కోఎఫిషియంట్ అంటే ఎవరైనా ఈజీ చేయొచ్చు. సో మీకు తెలియదు ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ కొంతమందికి తెలియదు, ఇవి తెలియదు. సో కాబట్టి చాలామంది చేయరు కాబట్టి ఈజీ క్వశ్చనే కానీ ఇలా ట్విస్ట్ చేస్తాడు, అప్పుడు మీరు చేయలేరు. కాబట్టి ఇవి ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు అంత హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు చూసే మనం x పవర్ 2/3 చూసారు. ఇంతకుముందు మనకి ఏంటది x పవర్ 2/3 x పవర్ 1/3 ప్లస్ 1, దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంతా x పవర్ 1/3 మైనస్ 1. సో ఇంతకుముందు అది దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి x పవర్ 1/3 మైనస్ 1. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మీకు x మైనస్ 1 వస్తుంది. ఇంతకుముందు చూసాం కదా. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఏంటి x మైనస్ 1 వస్తుంది. సో అలాగే ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి కూడా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, అంటే x మైనస్ 1ని ఇలా ఫ్యాక్టరేషన్ చేయొచ్చు, అలాగే రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుందని మీకు ఐడియా రావాలి. అలాగే నెక్స్ట్ ఈసారి x పవర్ 2/3, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్లస్ బదులు మైనస్ రాస్తున్నాను, x పవర్ 1/3 ప్లస్ 1. సో ఇక్కడ మైనస్ ప్లస్ బదులు మైనస్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది, x పవర్ 1/3 ప్లస్ 1. సో ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే సో x ప్లస్ 1 వస్తుంది, x ప్లస్ 1. సో ఇది బ్యాడ్ చేయండి, x ప్లస్ 1 అంటే x ప్లస్ 1ని ఏం రాయొచ్చు అంటే x పవర్ 1/3 ప్లస్ 1 పవర్ x పవర్ 1/3 హోల్ క్యూబ్ 1 పవర్ 1/3 హోల్ క్యూబ్. సో ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ టైప్లో ఉంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి, a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే, అలాగే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి, a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఫ్యాక్టరేషన్ ఇస్తే a మైనస్ b ఇంటూ a స్క్వేర్, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ఏబీకి పాజిటివ్ వస్తుంది, అంటే ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇలా వస్తుంది, ఏబీ ప్లస్ బీ స్క్వేర్. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది మీకు. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది ఏంటంటే, సో సిట్యుయేషన్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో సిట్యుయేషన్ బట్టి ఏది అవసరమైతే అది రాసుకుంటాం. సో ఇందులో ఈ చాప్టర్లో ఎక్కువ ఇది యూజ్ చేస్తాం. సో ఈ బ్యాక్ చేయండి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ, సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, సో మైనస్ ఉంటే ఇక్కడ మైనస్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి ప్లస్. ఇప్పుడు ఇది అలాగే ఉంది ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ టైప్లో ఉంది. అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ అంటే ఎక్స్ పవర్ 1/3, బి అంటే ఎంత 1. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏంటి ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏంటి ఎక్స్ పవర్ ఆఫ్ 1/3, ఏ అంటే ఎక్స్ పవర్ 1/3 కదా, ఇక్కడ ఏ అంటే ఏంటి ఎక్స్ పవర్ 1/3. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 1/3 హోల్ స్క్వేర్. సో ఎక్స్ పవర్ 2/3 మైనస్ ఏబి. సో ఏ అంటే ఎక్స్ పవర్ 1/3, బి అంటే ఎంత 1. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత ఎక్స్ పవర్ 1/3. నెక్స్ట్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత 1. సో ఇదేంటి ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ 1 కదా. సో ఎక్స్ ప్లస్ 1 ఇలా రాయొచ్చు. కాబట్టి ఎక్స్ ప్లస్ 1ని ఫ్యాక్టరేషన్ చేస్తే, సో ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టరేషన్ చేస్తే ఇలా వస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే దీనికి రివర్స్ ఆర్డర్. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ 1, అలాగే ఎక్స్ ప్లస్ 1ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఇది. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో మనకి రూట్స్లో డినామినేటర్లు ఇర్రేషనల్స్ పవర్స్ అట్లా ఫ్రాక్షన్స్ అట్లా ఉన్నప్పుడు రేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనకు క్లియర్గా ఏమర్థమైందంటే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది, దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది ఎక్స్ పవర్ 2/3 డినామినేటర్ ఎక్స్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పవర్స్లో ఒక ఫ్రాక్షన్స్ వెళ్ళిపోవాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1
ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇక్కడ రేషనలైజ్ చేయలేదు, సో మీరు రేషనలైజ్ చేసినా వస్తుంది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాడంటే వాడు వేరే విధంగా చేశాడు. అంటే x ప్లస్ 1 అంటే ఏంటి, x ప్లస్ 1 అంటే ఏంటి, ఈ ఫార్ములా ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ ఇది. సో అది రాశాడు. ఎక్స్ ప్లస్ 1 బదులు ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ ఇది. అప్పుడు ఏంటి, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అదొక మెథడ్. లేదంటే రేషనలైజ్ చేయడం. రేషనలైజ్ అంటే ఇప్పుడు ఇది ఏంటి, దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 కదా. సో దాన్ని పెట్టి మల్టిప్లికేషన్ చేసామనుకోండి. సో దీన్ని ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది ఇంటూ ఇది ఏమొస్తుంది, మీకు ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో న్యూమరేటర్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో న్యూమరేటర్ కూడా మల్టిప్లికేషన్ చేస్తారు. సో అప్పుడు ఏమొస్తుంది, మీకు ఇది ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఆ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి మీకు ఇది మీ టర్మ్ మిగులుతుంది. సో అంటే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో దాన్ని సపరేట్ చూద్దాం. సో అక్కడ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 అంటే నేను ఏం చెప్పాను, రేషనలైజ్ చేయొచ్చు అని ఇలా ఉంది. దీన్ని రేషనలైజ్ చేయొచ్చు అంటే అప్పుడు ఏం చేస్తాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది యాజ్ పర్ ఫార్ములా ఏంటి, డినామినేటర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది ఇంటూ ఇది ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1. సో అప్పుడు ఏంటి, ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి సో ఇదంతా ఏమొస్తుంది, ఏది ఇది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 2/3 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఈక్వల్ టు. సో దీన్ని రేషనలైజింగ్ చేస్తే అంటే దీన్ని రేషనలైజింగ్ ప్యాటర్న్ పెట్టి బోత్ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తే సింప్లిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ వస్తుంది. సో ఇది ఒక ప్రాసెస్. అయితే అక్కడ అలా చేయలేదు. అక్కడ ఏం చేశాడు, మీ ఇష్టం ఎట్లా చేసినా ఏం కాదు, మీ కంఫర్టబుల్ ఎలా చేసినా ఏం కాదు. సో అక్కడ ఎలా చేసాడు చూద్దాం. సో మనం ఇంతకుముందు ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ ప్లస్ 1³ ఫార్ములా ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ a³ ఫార్ములా ఉంది కదా. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అంటే ఫార్ములా ఏంటి, 1³ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సి ఫార్ములా యూజ్ చేసుకున్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. కాదు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో ఎక్స్ ప్లస్ 1ని మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 1 పవర్ 1/3 అంటే 1 కదా. సో హోల్ క్యూబ్. సో ఇలా రాయొచ్చు. అంటే ఇది a³ ప్లస్ b³ టైప్లో ఉంది, ఈ టైప్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది నేను రాయొచ్చు. సో a³ ప్లస్ b³ అంటే ఏంటి, a ప్లస్ b. సో ఇక్కడ ఏ అంటే ఎంత, ఎక్స్ పవర్ 1/3. చూడండి ఇక్కడ ఎక్స్ బదులు ఏముంది, ఎక్స్ పవర్ 1/3 ఉంది. చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ బదులు ఎక్స్ పవర్ 1/3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఉన్న దగ్గర ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ పవర్ 1/3 రాస్తున్నారు. సో దీనికి తేడా ఏంటంటే ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఎక్స్ పవర్ 1/3 ఉంది కాబట్టి ఇందులో కూడా ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఎక్స్ పవర్ 1/3 రాయొచ్చు. అంటే అప్పుడు దీని ఫార్ములా అనుకుంటే సో ఇదేంటి, దీని ఫ్యాక్టరేషన్ ఏంటి, ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 ఇంటూ సో ఇక్కడ ప్లస్ కాదు మైనస్. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇదేంటి మైనస్. సో ఇదేంటి ఎక్స్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 2/3 డినామినేటర్ మైనస్ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది, ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1. అంటే ఏం చేసినా కూడా అదే వచ్చింది కదా. ఇంతకుముందేమో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో అప్పుడు సింప్లిఫికేషన్ ఇది వచ్చింది. ఈ రెండో మెథడ్ ఏంటి, ఈ ఎక్స్ ప్లస్ 1ని ఇలా రాసుకున్నాం, ఎక్స్ ప్లస్ 1 ఇలా రాసుకుని ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఆ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది. సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది. సో రెండూ నేర్చుకుంటే ఇంకా బెస్ట్. సో ఇప్పుడు ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే సో మనం ఇంతకుముందు చూసినట్టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 1/3 ఇంటూ ఇది రాసేయచ్చు. అప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 1/2 అంటే ఎంత, రూట్ ఎక్స్. సో రూట్ ఎక్స్ కాంబినేషన్ ఎక్స్లోంచి రూట్ ఎక్స్ కాంబినేస్తే ఇంకేముంటుంది, రూట్ ఎక్స్లోంచి రూట్ ఎక్స్ కాంబినేస్తే 1 ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటి ఎక్స్ మైనస్ 1 అంటే ఏం రాయొచ్చు, రూట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1 రాయొచ్చా. సో రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1 రాయొచ్చా లేదా. చూడండి రెండింటిని మల్టిప్లికేషన్ ఏంటి, a² మైనస్ b² అంటే ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 1 వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 1ని ఇలా ఏం రాసినాం, రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1² రాయొచ్చా రాయకూడదా ఎక్స్ మైనస్ 1ని.
సో x మైనస్ 1 ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో అంటే ఏంటి, అప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా, కాబట్టి అప్పుడు ఏంటి రూట్ ఎక్స్ ప్లస్ 1. వీటి మీద ఎంత కమాండ్ ఉంటే సో ఈ క్వశ్చన్ చేయడం అంత ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఉండేది నాలెడ్జ్, వీటి మీద కమాండ్ చాలా 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 ఇంపార్టెంట్. సో మెయిన్స్లో ఇట్లాంటి క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏదో బైనామియల్ థియరంలో ఈజీ స్కోర్ చేయొచ్చు అని ఏదో 10 క్వశ్చన్ నేర్చుకుంటే మీకు ఏం రాదు. ఇలాంటి వాటిని స్ట్రెస్ చేసి ఈ కాన్సెప్ట్ అనేది మీరు బొరకెక్కించుకొని ఇవన్నీ మీరు ఎగ్జామ్లో వచ్చినా కూడా మీరు అప్లికబుల్ చేయగలిగినప్పుడే మీకు అది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సో రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ 1/2. ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటి, ఇందులో ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1. ఇందులో ఏం మిగిలిపోయింది, ఎక్స్ పవర్ 1/2 బై ఎక్స్ పవర్ 1/2. సో డివైడ్ చేయండి, ఎక్స్ పవర్ 1/2 బై ఎక్స్ పవర్ 1/2 ఎంత 1. నెక్స్ట్ 1 బై ఎక్స్ పవర్ 1/2. 1 బై ఎక్స్ పవర్ 1/2 అంటే పైకి వెళ్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ మైనస్ 1/2 అవుతుంది. ఇప్పుడు ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఇప్పుడు ఏంటిది, ఎక్స్ పవర్ 1/3, ఎక్స్ పవర్ 1/3 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 1/2 హోల్ పవర్ 10. సో ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు బైనామియల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఇలా సింప్లిఫై అయిపోయింది. ఇంతకుముందు క్వశ్చన్ ఎట్లనో ఉంది, అదంతా లెంతీగా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమైపోయింది, మీకు సింప్లిఫై అయిపోయింది. ఎలా వచ్చింది, సో ఎక్స్ పవర్ 1/3 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 1/2 హోల్ పవర్ 10. అంటే ఇక్కడ ఓన్లీ 2 టర్మ్సే ఉన్నాయి బైనామియల్. ఇప్పుడు మీకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. సో ఇండిపెండెంట్ టర్మ్ అన్నాడు. సో ఇక్కడి నుంచి మామూలుగా ఇంకా అంటే ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు, జనరల్ టర్మ్ కనుక్కుంటాం. జనరల్ టర్మ్ అంటే ఏంటి, r+1th టర్మ్ కనుక్కుంటాం. సో r+1th టర్మ్ అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి 10 CR ఫస్ట్ టర్మ్ పవర్ ఎక్స్ పవర్ 1/3 ఈ రెండింటికి డిఫరెన్స్ 10 మైనస్ r అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ మైనస్ ఇంక్లూడింగ్ సైన్తో సహా తీసుకోండి, మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 1/2. సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది, సఫిక్స్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ పవర్ అదే వస్తుంది. సో ఇక్కడ సఫిక్స్ ఆర్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్కి పవర్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని సపరేట్ చేసేసేయండి. సో ఇవన్నీ సపరేట్ చేసేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 10CR. సో కాన్స్టెంట్స్ ఏం లేవు, ఇక్కడ మైనస్ ఒకటి ఉంది, -1 పవర్ ఆర్. సో నెక్స్ట్ ఎక్స్ పవర్ ఇక్కడంతా 10 మైనస్ 1/3 హోల్ పవర్ 10 మైనస్ ఆర్ అంటే అప్పుడు ఎంత 10 మైనస్ ఆర్ ఇంటూ 1/3 అంటే ఎంత /3. సో /3. నెక్స్ట్ ఇది -1/2 హోల్ పవర్ ఆర్, -1/3 హోల్ పవర్ ఆర్ అంటే మైనస్ r/2 ఎక్స్ పవర్ మైనస్ r/2 పవర్స్ యాడ్ చేస్తాం కదా. సో మైనస్ r/2. సో దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇది ఒక జనరల్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఏం కావాలో జనరల్ టర్మ్ వచ్చిందో అది ఇప్పుడు ఏం కావాలంటే అది కనుక్కోవచ్చు. మీకు క్వశ్చన్లు ఏమడిగాడు, ఇండిపెండెంట్ టర్మ్ అడిగాడు. సో ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏముండాలి, అప్పుడు పవర్ ఏముండాలి, 0 అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత కావాలంటే దానికి అంటే ఒకవేళ x² కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, దీన్ని 2కి ఈక్వేట్ చేస్తారు, పవర్ని 2కి ఈక్వేట్ చేస్తారు. ఒకవేళ x⁻10 కోఎఫిషియంట్ అడిగాడు అనుకోండి, పవర్ని ఏం చేస్తారు, 10కి ఈక్వేట్ చేస్తారు. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ అడిగాడు కాబట్టి పవర్ని దేనికి ఈక్వేట్ చేస్తారు, 20 - 5r/r = 0కి ఈక్వేట్ చేస్తే 6 అటు వెళ్ళిపోతుంది. సో 20 - 5r = 0 వస్తుంది, r = 4 వస్తుంది. సో r వాల్యూ 4 వస్తే అప్పుడు మీకు కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇప్పుడు ఈ కోఎఫిషియంట్లో రాసేయండి. సో r వాల్యూ ఎంత 4 కాబట్టి 10c4. నెక్స్ట్ ఇక్కడ -1 పవర్ r అంటే ఎంత 4 కాబట్టి ఆన్సర్ ఏంటి 10c4. సో 10c4 వాల్యూ కనుక్కోండి 210 వస్తుంది. సో ఇది కాన్స్టెంట్ టర్మ్. ఇట్లాంటి క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇదే క్వశ్చన్ వస్తుంది, పెద్ద తేడా కూడా కాదు. ఇదే క్వశ్చన్లు కొద్దిగా అటు ఇటు మాడిఫై చేయొచ్చు కానీ సేమ్ ఇలాంటి క్వశ్చనే వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x³ అండ్ x⁴ బోత్ ఆర్ 0. సో కోఎఫిషియంట్ 0 అయితే ఏబీ వాల్యూస్ కనుక్కోమన్నాడు. సరే ఫస్ట్ అయితే x³ కోఎఫిషియంట్ ఏంటో కనుక్కుందాం, అలాగే x⁴ కోఎఫిషియంట్ ఏంటో కనుక్కొని ఆ తర్వాత 0 అన్నాడు కాబట్టి 0కి ఈక్వేట్ చేద్దాం. సో ఫస్ట్ ఇందులో x³ కోఎఫిషియంట్ కావాలి. సో ఇందులో x³ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి,
సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా పవర్స్ లేవు. పవర్స్ లేనప్పుడు అప్పుడు ఏంటి, ఒక్కొక్క టర్మ్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. అంటే 1 ఇంటూ దిస్ వన్, సో 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ 2x హోల్ పవర్ 18. నెక్స్ట్ ఏఎక్స్ ఇంటూ దిస్ వన్, సో ఏఎక్స్ ఇంటూ దిస్ వన్. నెక్స్ట్ బిఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ వన్, సో బిఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ వన్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఏం కావాలో చూద్దాం. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో ఇక్కడ ఎక్స్ లేదు, సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే ఇందులో నుంచి మీకు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ రావాలి. సో ఇది ఎలా ఉంది, సెకండ్ టర్మ్ ఎక్స్ ఎక్కడ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది. సో మీకు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి అంటే అప్పుడు సఫిక్స్ ఏ ఉండాలి, సఫిక్స్ ఏదైతే ఉందో అదే కదా సెకండ్ టర్మ్ పవర్ వచ్చేది. అంటే ఇక్కడ మీకు సెకండ్ టర్మ్ పవర్ ఏంటి, -2x కదా, దాని పవర్ 3 ఉంటేనే కదా మీకు ఎక్స్ క్యూబ్ వచ్చేది. కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, ఫస్ట్ 18c3 సఫిక్స్ 3 తీసుకోవాలని అర్థమవుతుంది. ఎందుకంటే మీకు కావాల్సింది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో ఇందులో అంటే 18c3, సో 1 పవర్ ఈ రెండింటి డిఫరెన్స్ 15, నెక్స్ట్ -2x సఫిక్స్ ఏదైతే ఉందో అది. అంటే మీకు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ పవర్ 3 రావాలి అంటే సఫిక్స్ కూడా 3నే ఉండాలి. అలా మీకు 18c3 తీసుకోవాలని అర్థమైపోతుంది. సో ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఇందులో 18c3 -2 క్యూబ్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్, మిడిల్ వన్ చూడండి ఇది. ఇందులో కూడా మీకు ఏం కావాలి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ మిడిల్ దాంట్లో కూడా ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో మిడిల్ దాంట్లో కూడా ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఇందులో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి అంటే ఆల్రెడీ అవుట్ సైడ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఏఎక్స్ ఇంటూ అంటే అప్పుడు ఇందులో ఏం కావాలి మీకు, ఎక్స్ స్క్వేర్ కావాలి. ఇందులో ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ కనుక్కోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ అనేది ఇంటూ మల్టిప్లై అవుతుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలంటే సో 18, సో ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో అదే సఫిక్స్లో రావాలి. 18c2 1 పవర్ ఎంత, ఈ రెండింటి డిఫరెన్స్. నెక్స్ట్ -2x సఫిక్స్ ఏది ఉందో అది. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. మరి కోఎఫిషియంట్ ఏంటి, 18c2 ఇంటూ -2 స్క్వేర్, 18c2 ఇంటూ -2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది, ఏ ఉంది కాబట్టి ఇంటూ ఏ. అలాగే నెక్స్ట్ ఇందులో కూడా మీకు ఏం కావాలి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉందంటే అప్పుడు ఇందులోంచి ఏం కావాలి మీకు, ఇంకా ఎక్స్ కావాలి. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దిస్ వన్ కదా, సో ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై అవుతుంది. అంటే అప్పుడు ఇందులో మీకు ఏం కావాలి, ఎక్స్ తీసుకుంటే అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి. సరే కోఎఫిషియంట్ కనుక్కున్న ముందు ఇక్కడ ఏంటి, బి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, బి, ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అంటే అప్పుడు ఎక్స్కి సెకండ్ టర్మ్ పవర్ ఏం రావాలి, 1 రావాలి. సో సెకండ్ టర్మ్ పవర్ 1 రావాలంటే సఫిక్స్ ఏముండాలి, 1 ఉండాలి. సో -2x పవర్ 1, -2x పవర్ 1 అంటే అప్పుడు 18c1 -2 పవర్ 1 ఇంటూ బి. సో ఇప్పుడు ఇవన్నీ కోఎఫిషియంట్స్, ఇవన్నిటిని యాడ్ చేసేసేయండి. సో 18c3 సింప్లిఫై చేసేసేయండి, కామన్ తీసుకుని తీసేసుకుంటే అప్పుడు మీకు ఇలా ఏబీలో ఒక రిలేషన్ వస్తుంది. సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కనుక్కున్నానో అదే ప్రాసెస్లో మీరు x⁴ కోఎఫిషియంట్ కనుక్కోండి. సో అది సింపులే కాబట్టి చెప్పట్లేదు. సో డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, మీరు ఓన్కి చేయండి ఫస్ట్. ఎందుకంటే ఎగ్జామ్లో ఆ సింప్లిఫికేషన్ కూడా అలవాటు అవ్వాలి, మీరు ఓన్కి చేయండి. డౌట్ ఉంటే అప్పుడు ఇది చూసుకోండి. సో అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఏదో ఒకటి దాన్ని ఎలిమినేట్ చేయండి. అంటే రెండింటిని సపరేట్ అయితే బి క్యాన్సిల్ అయిపోతుంది, మీకు అప్పుడు ఏ వాల్యూ వస్తుంది. సో సింపుల్, ఇక్కడ బి కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే ఏలో రిలేషన్ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ తీసుకొచ్చి ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. సో ఇది మాత్రం క్యాలిక్యులేషన్ మాత్రం కొద్దిగా ప్రాబ్లమే. సో క్వశ్చన్ అనేది ఈజీ కానీ క్యాలిక్యులేషన్ మాత్రం కొద్దిగా హెవీగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో ఈ క్వశ్చన్ ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే, జస్ట్ కొద్ది నంబర్స్ మారినాయి అంతే. సో 2019 కాబట్టి అది కూడా సేమ్ అదే ఇయర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ అట్లా రిపీట్ అవుతుంటాయి. 2019 కాదు, 2014. ఓకే, సో సేమ్ అలాంటి క్వశ్చనే కాబట్టి ఇది కూడా సేమ్ కాబట్టి మీరు ఓన్గా చేయండి. సో ఇది ప్రాబ్లం వల్ల క్యాలిక్యులేషన్ హెవీగా వస్తుంది అక్కడే. సో ఆ క్యాలిక్యులేషన్ కోసం సేమ్ అక్కడ ఎలా చేసామో అలా చేయండి, సొల్యూషన్ ఉంది. సో మీరు ఓన్గా చేసేసుకోండి, డౌట్ ఉంటే సొల్యూషన్ చూసుకోండి. సో ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇట్లాంటితో కనీసం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇట్లాంటి ఒక 10 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. సో ఇలాంటిది లాజిక్ అప్లై చేయాలంటే మనం ఇంతకుముందు మనం ఒక ఫార్ములా చూసాం, ఏంటి ఏ క్యూబ్ ఫార్ములాస్ చూసాం ఇవి. సో ఇంతకుముందు ఈ ఫార్ములాస్ చూసాం. సో ఇక్కడ అంటే 1 + x + x² ఉంటే ఇంటూ 1 - x పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే
1 మైనస్ ఎక్స్ క్యూబ్ అట్లా వస్తుంది. ఇక్కడ మనకి అదే టెక్నిక్ చూడండి, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దాన్ని అంటే 3 టర్మ్స్ ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి పవర్ 9 ఉంది, ఇక్కడ మల్టీనోమియల్ ఉంది, అంటే 3 టర్మ్స్ ఉన్నాయి. మనం బైనోమియల్ అయితే ఈజీ చేయొచ్చు, అంటే ఈ 3 టర్మ్స్ని 2 టర్మ్స్గా వెళ్ళిపోవాలి. సో 2 టర్మ్స్కి వెళ్ళిపోవాలంటే మనం ఇంతకుముందు సో ఇక్కడ చూసింది ఏంటి ఫార్ములా. సో ఇక్కడ ఈ 3 టర్మ్స్ 2 టర్మ్స్ అవ్వాలంటే ఇంటూ 1 మైనస్ ఎక్స్ పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మీకు ఇలా వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దీన్ని బైనోమియల్గా మార్చాలంటే ఇంటూ 1 మైనస్ ఎక్స్ చేస్తాం. ఇంటూ 1 మైనస్ ఎక్స్ మరి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి డివైడ్ చేస్తాం. అప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ ఏమైంది, ఈ రెండింటి ప్రోడక్ట్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది బై 1 మైనస్ ఎక్స్. సో అలాగే సేమ్ ఒకవేళ ఈ టర్మ్ ఉందనుకోండి, సేమ్ ఇలాగే ఈ టర్మ్ ఉందనుకోండి ఏంటి, సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇది ఉందనుకోండి, అప్పుడు కూడా సేమ్ 1 మైనస్ ఎక్స్ పెట్టి ఏంటి 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఇది బైనోమియల్ అవ్వాలంటే 1 మైనస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమవుతుంది, సింప్లిఫై అయిపోయి 1 మైనస్ ఎక్స్ పవర్ 4 అంటే బైనామియల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ లాజిక్ అనేది ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇది అంటే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ పెట్టి ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 1 మైనస్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేయాలి అన్నాం, కానీ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఇక్కడే కనిపిస్తుంది క్వశ్చన్లో. కాబట్టి మనం ఏం చేస్తామంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పవర్ 9 ఉంది చూడండి. క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 10 ఉంది, దీని ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 9 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 9 రైట్చా. అప్పుడు ఇదేంటి, సో 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 9. అప్పుడు ఇదేంటి రెండింటి ప్రోడక్ట్ అంతా 1 మైనస్ ఎక్స్ క్యూబ్ కాబట్టి ఇది ఏంటి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఇది ఏంటి 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అంతే కదా, 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఇది. సో 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ ఎంత ఉంది 9 ఉంది, హోల్ పవర్ 9. ఇలా సింప్లిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కోఎఫిషియంట్ ఏది కావాలో అది కనుక్కోవడం ఈజీ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ దాదాపు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. రేపు మీకు ఎవరో ఒక స్లాట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ పవర్ 18 కావాలి. సో ఇక్కడ పవర్స్ ఏం లేవు, సో మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 1 ఇంటూ సో ఇదేంటి 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లికేషన్ చేయమన్నాక ఇంతకుముందు 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ అంటే 1 తర్వాత ఏఎక్స్ తర్వాత బిఎక్స్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాం కదా. సో ఇక్కడ కూడా అలా మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 9. ఇప్పుడు ఇందులో ఎక్స్ పవర్ 18 కోఎఫిషియంట్ చూద్దాం. అంటే ఇక్కడ 18 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, అంటే ఎక్స్ క్యూబ్కి పవర్ ఏం రావాలి 6 రావాలి. సో సెకండ్ టర్మ్ పవర్ ఏదైతే రావాలో అది సఫిక్స్లో ఉండాలి కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. 9C6 ఉంటే సఫిక్స్ 6 ఉంది కాబట్టి అప్పుడు సెకండ్ టర్మ్ పవర్ ఏమవుతుంది 6 అవుతుంది. అప్పుడు ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 6 అంటే ఏమవుతుంది ఎక్స్ పవర్ 18 అవుతుంది. సో 9C6 సో 1 పవర్ ఈ రెండి డిఫరెన్స్ 3. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత -1. సో ఒకటి కోఎఫిషియంట్ కదా కావాల్సింది కాబట్టి -1 పవర్ ఎంత 6. సో ఎక్స్ పవర్ 18 కదా కాబట్టి రాసుకోండి. తర్వాత ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 6 ఎంత ఎక్స్ పవర్ 18. సో మనకు కావాల్సింది కోఎఫిషియంట్ ఇది మాత్రమే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 18 కావాలి, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. సో ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై అవుతుంది అంటే అప్పుడు ఇందులో నుంచి ఏం రావాలి మీకు ఎక్స్ పవర్ 16 అవ్వాలి. అంటే మొత్తం మీకు 18 అవ్వాలంటే సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 16 ఎక్స్ పవర్ 18 అవుతుంది. అంటే ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ అవుట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎక్స్ పవర్ 16 ఇక్కడి నుంచి రావాలి. అంటే ఇక్కడ 16 రావాలంటే దీనికి పవర్ ఏం చేస్తే మీకు ఎక్స్ క్యూబ్కి ఏం చేస్తే మీకు పవర్ 16 వస్తుంది, ఏం చేసినా కూడా రాదు. 5 పవర్ 5 చేస్తే 15 వస్తుంది. నెక్స్ట్ పవర్ 6 చేస్తే ఏమొస్తుంది 18 వస్తుంది. సో 16 అనేది రాదు ఎందుకంటే ఇక్కడ పవర్స్ ఎక్స్ క్యూబ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి పవర్స్ 3 మల్టిపుల్స్లోనే వస్తాయి. కానీ ఇది ఏంటి 16 అనేది 3 మల్టిపుల్ అవ్వదు. ఓకేనా, అంటే దీని పవర్ 1 ఉన్నప్పుడు 3 అవుతుంది, దీని పవర్ 2 ఉన్నప్పుడు ఏంటి ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 6 అవుతుంది.
3 ఉన్నప్పుడు ఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్ ఎక్స్ పవర్ 9 అవుతుంది. అంటే పవర్స్ ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 3నే వస్తాయి. కానీ ఇక్కడ 16 ఉంది కాబట్టి అక్కడ మీకు ఆ 16 వచ్చే పాసిబిలిటీ లేదు. కాబట్టి ఆ కోఎఫిషియంట్ ఆ టర్మే ఉండదు. అప్పుడు అది ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి 9c6 పవర్ ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇదేంటి -0. సో ఆన్సర్ ఎంత, 84. సో ఇక్కడ కూడా అదే టైప్ క్వశ్చన్, ఎక్స్ పవర్ ఆఫ్ 256 కావాలి. సో చూడండి ఇక్కడ 1 - x ఉంది. దీన్ని కొద్ది మాడిఫై చేస్తే మీకు ఇంత ముందులాగా ఈజీ అయిపోతుంది. అంటే ఏంటి, ఇది 1 - x హోల్ పవర్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 101 ఉంది. ఒక టర్మ్ పక్క తీసుకోండి. ఇంకేంటి అప్పుడు 1 - x హోల్ పవర్ 100 ఇంటూ ఇదేంటి 1 + x ఎట్లా రాసిన ఏం కాదు, x² హోల్ పవర్ 100. సో ఇప్పుడు ఈ రెండింటికి పవర్ సేమ్ కాబట్టి ఈ రెండింటిని కలిసి మనం ఒకే దాంట్లో రాసేయచ్చు. అంటే ఏం రాయొచ్చు, ఫస్ట్ 1 - x ఇంటూ ఇప్పుడు రెండింటికి కలిపి ఒకే పవర్ ఏంటి 1 - x ఇంటూ 1 + x + x² హోల్ పవర్ 100. సో అప్పుడు ఇదేంటి 1 - x సో ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమొస్తుంది, 1 - x³ అవుతుంది. ఈ రెండింటి ప్రోడక్ట్ ఏమవుతుంది, 1 - x³ హోల్ పవర్ 100. అంతే కదా, మనకి ఇంతకుముందు ఫార్ములా తెలుసు. సో ఏంటి a - b ఇంటూ ఆ ఫార్ములా ఇంతకుముందు చేసిన ఫార్ములాస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు ఇక పవర్ ఇవన్నీ చెప్పాను. సో ఇవంతా కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. సో అప్పుడు ఇలా వస్తుంది. సో క్వశ్చన్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు 1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ దిస్ 1. సో 1 ఇంటూ 1 - x³ హోల్ పవర్ 100. నెక్స్ట్ -x ఇంటూ దిస్ 1. ఇప్పుడు మీ కోఎఫిషియంట్ ఆఫ్ 256 x పవర్ 256 రావాలి. ఇక్కడ పవర్ ఏంటి, x³ హోల్ పవర్ 100. ఇక్కడ పవర్స్ అన్ని 3 మల్టిపుల్సే వస్తాయి. సో 3 మల్టిపుల్స్ అంటే 256 3 మల్టిపులా. సో 3 మల్టిపుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిట్స్ 3 అవ్వాలి. 3 మల్టిపుల్ అవ్వాలి. ఎంత, 2 + 5 7 + 6 13. సో ఇక్కడ ఇందులో మీకు x³ టర్మ్ వచ్చే ఛాన్సే లేదు, సారీ x పవర్ 256 వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ 1 - x³ హోల్ పవర్ 100. సో 1 - x³ హోల్ పవర్ 100 ఎక్స్పాన్షన్లో ఓన్లీ పవర్స్ మీకు 3 మల్టిపుల్సే వస్తాయి. సో 3 మల్టిపుల్స్ అంటే 256 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఇందులో రాదు. కాబట్టి ఇందులో ఏంటి, కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ x వచ్చేసింది. మీకు 256 రావాలంటే ఇందులో ఏం కావాలి, 255 అవ్వాలి. సో 255 అనేది 3 మల్టిపుల్ అవుతుందా చూసుకోండి. 2 + 5 7 7 + 5 ఎంత, 12. సో 12 కాబట్టి 3 మల్టిపుల్ ఓకే. సో ఇది పాసిబిలిటీ ఉంది. సో ఇందులో మీకు x పవర్ 255 రావాలంటే సో దీని పవర్ ఎంత ఉండాలి, x³ పవర్ ఎంత ఉండాలి అంటే 255ని 3 పెట్టి డివైడ్ చేయండి తెలుస్తుంది మీకు. సో 3 పెట్టి డివైడ్ చేస్తే 3 8 = 24. సో 115. సో నెక్స్ట్ 5 = 85. అంటే 85 దీని పవర్ ఏమి ఉండాలి, ఇక సఫిక్స్ 85 ఉండాలి. సో ఇది పవర్ ఎంత ఉంది, 100. సో ఈ పవర్ దీనికి 85 రావాలంటే అప్పుడు సఫిక్స్ ఏమి ఉండాలి, 85. సో ఇక్కడ ఏంటి -x³ హోల్ పవర్ 85. అప్పుడు మీకు x³ హోల్ పవర్ 85 అంటే x పవర్ 255 వస్తుంది. సో నెక్స్ట్ x పవర్ 255 సో వస్తుంది. ఇప్పుడు మన కోఎఫిషియంట్ అంటే ఎంత, అప్పుడు 100c 85. ఇక్కడ -1 పవర్ 85. -1 పవర్ 85 అంటే మైనస్కి పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది. ఈ మైనస్ ఆ మైనస్ కలిసి ప్లస్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 100c85 అవుతుంది. 100h5 అన్నా 100c15 అన్నా సేమే. అంటే ఈ రెండింటి సమ్ 100 కదా. సో NCR అంటే ఏంటి, NCR అన్నా NC n-r అన్నా ఒకటే. కాబట్టి 100 - 85 అంతా 15. కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండు డిఫరెన్స్కి ఈక్వల్. అంతా 100c 15కి ఈక్వల్.